మీకు విత్తనాలు కానీ ఎరువులు కానీ మీ అవసరానికి మించి కొంచెం ఇండియన్ పెరుగుద్ది. కాబట్టి కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, మండల స్థాయి అధికారులతో సహా ప్రతి మండలంలో మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఏం పంటలు వేయబోతున్నారు అనే దాని మీద కూడా మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీరు ఇమ్మీడియట్గా మండల స్థాయి వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది. మీరు ఎక్కడికక్కడ షాపులలో ర్యాండమ్ చెకింగ్ చేయడం, కలెక్టర్లు కూడా మీరు వెళ్ళండి, విత్తన షాపులకు వెళ్ళి అక్కడ ఉన్న విత్తనాలు తీయండి, సీడ్ను కూడా అవసరం అనుకుంటే మీరు ల్యాబ్లకు పంపించండి. ఇవి నకిలీవా లేకపోతే ఒరిజినలా, లేకపోతే గతంలో ఏమంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటంటే ఒక లైసెన్స్ మీద కేసు అయితే రెండో లైసెన్స్ ఇంకో పేరు మీద తీసుకొచ్చి పెడతారు. షాప్ అదే ఉంటుంది, ఇది ఉంటుంది, షాప్ పేరు మారుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని చేసి వాళ్ళకు ఒక మామూలుగా హిస్టరీ షీటర్స్ ఎట్లుంటారో, రౌడీ షీటర్స్ ఎట్లుంటారో, ఈ నకిలీ విత్తనాలలో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక డేటా